వెల్కమ్ టు ది పాయింట్. మనలో చాలా మంది జ్వరం, జలుబు, హెడేక్ లాంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనకు ఐడియా ఉన్న మెడిసిన్ లేదంటే గతంలో యూజ్ చేసిన అనుభవంతో ఏదో ఒక మెడిసిన్ తీసేసుకుంటూ ఉంటాం. కానీ డాక్టర్ సజెషన్ లేకుండా వాడినప్పుడు కొన్నిసార్లు మెడిసిన్ కూడా ప్రాణాపాయం కావచ్చు. మెడిసిన్ స్ట్రిప్ మీద అంటే టాబ్లెట్స్ ప్యాక్ పైన ఒక రెడ్ కలర్ లైన్ ఒకటి ఉంటుంది. దాన్ని ఎప్పుడైనా మీరు గమనించారా? రెడ్ లైన్ ఎక్కువగా యాంటీబయోటిక్ అలాగే కొన్ని ఇతర మెడిసిన్ స్ట్రిప్ మీద కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది. ఇలా రెడ్ లైన్ ఉన్న మెడిసిన్ డాక్టర్ సజెషన్ లేకుండా లేదంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనుగోలు అయితే చేయకూడదు. ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళు దీన్ని ఉపయోగించకూడదు. ఈ విషయం పైన ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. సంబంధిత మెడికల్ షాప్ వాళ్ళు కూడా ఒక్కోసారి ఈ చిన్న విషయాన్ని గమనించకుండానే టాబ్లెట్స్ అనేవి విక్రయించేస్తూ ఉంటారు. డాక్టర్స్ చే ఇవ్వబడిన చెల్లుబాటు అయ్యే మెడికల్ ప్రిస్క్రిప్షన్ అందించినప్పుడు మాత్రమే ఈ మందులు ఫార్మసీల ద్వారా పంపిణీ చేయొచ్చని అటు మంత్రిత్వ శాఖ కూడా తెలియజేసింది. మీరు కనుక ఔషధ గడువు తేదీని తనిఖీ చేస్తున్నప్పుడు ప్యాకెట్ పైన రెడ్ లైన్ ఉందా లేదా అనే విషయాన్ని గమనించడం చాలా ముఖ్యం. ఎందుకంటే బాడీ మనది, వచ్చే దుష్ప్రభావాలు ఫేస్ చేయాల్సింది కూడా మనమే కనుక. సో బీ కేర్ఫుల్.